ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. జానీ మాస్టర్ వివాదానికి అసలు కారణం ఇదే. జానీ మాస్టర్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే రిమాండ్ రిపోర్ట్ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నేరాన్ని అంగీకరించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ జానీ మాస్టర్ భార్య మాత్రం ఇంకా రిమాండ్ రిపోర్ట్ రాలేదని, అది ఆమె ఇచ్చిన FIR కాపీ, అది రిమాండ్ రిపోర్ట్ ఎలా అవుద్ది అని అంటోంది. ఇక ఈ కేసు గురించి సుమలత అలియాస్ ఆయేషా మాట్లాడుతూ కోర్టులోనే మేం పోరాడతామని చెప్పుకొచ్చింది. జానీ మాస్టర్ ఎప్పుడూ కూడా ఆమెను వేధించలేదని, పని డిస్టర్బ్ చేయించలేదని చెప్పుకొచ్చింది. విశ్వక్సేన్ మూవీ కోసం ఆమె సరిగ్గా పని చేయలేదని, అందుకే ఆమెను తీసేశారని చెప్పుకొచ్చింది. శర్వానంద్ మనమే సినిమా ఆఫర్ జానీ మాస్టర్ ఇప్పించాడని, ఇలా చాలా విషయాలు సుమలత మీడియాతో పంచుకున్నారు. ఇలా సుమలత చెప్పిన విషయాలను చూస్తే సుకుమార్, అల్లు అర్జున్ ఆమె వెనకాల ఉన్నట్లుగా మాట్లాడారు. దీనిపై కళ్యాణ్ దిలీప్ సుంకర మాట్లాడాడు. జానీ మాస్టర్ భార్యతో తాను మాట్లాడానని, ఆమె చెప్పిన విషయాలు విన్నానని అన్నాడు. జానీతో మిత్రులుగా ఉన్న కొంతమంది హీరోల సాయంతో ఇలా చేశారని ఆమె అన్నారు. కానీ నేను నాకున్న సర్కిల్తో కనుక్కున్నానని, హీరోలు అలాంటి వారు కానని ఆవిడకు చెప్పాను. ఇప్పుడు అల్లు అర్జున్ పేరుని ఇందులోకి లాగాం, కానీ దానికంటూ ఓ ఆధారం లేదు. అలాంటి గాలి మాటల్ని నమ్మకూడదు అంటూ ఇలా జానీ మాస్టర్ కేసు మీద కళ్యాణ్ దిలీప్ సుంకర మాట్లాడాడు. జానీ మాస్టర్ భార్య మాత్రం ఈ కేసు మీద పోరాటం చేసేందుకు రెడీగా ఉంది. ఇంతవరకు తాను అమ్మాయిల తరపున మాట్లాడేదాన్ని, కానీ ఇలాంటివి కూడా జరుగుతాయని అర్థమైందని చెప్పుకొచ్చింది. మగవారికి కూడా రక్షణ అవసరమని చెప్పుకొచ్చింది. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసే వారికి కూడా శిక్ష విధించాలని తెలిపింది.